వెల్కమ్ టు కేపీఐఎస్. టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి క్విక్ రివిజన్ క్లాసెస్ అనేవి ఆన్లైన్లో ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా మెటీరియల్, టెస్ట్ సిరీస్, దానితో పాటుగానే 5000+ ఎంసీక్యూస్ అండ్ పాయింటర్స్ని అందించడం జరుగుతుంది. ఈ కోర్సు యొక్క ఫీజు 4999 రూపీస్. సో ఇది కేవలం ఆన్లైన్లోనే అందించడం జరుగుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో 9133517733కి కాల్ చేసి మీ యొక్క క్వైరీస్ ఏవైనా ఉంటే తెలుసుకోండి. రైట్, అదేవిధంగా టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ర్యాపిడ్ రివిజన్ టెస్టులు కూడా ప్రారంభమయ్యాయి. సో ఇది కూడా ఆన్లైన్లోనే అందించడం జరుగుతుంది. దీని యొక్క ఫీజు ఎంత అంటే కేవలం 299 రూపాయలు మాత్రమే. సో ఇఫ్ ఇన్ కేస్ దీని యొక్క ఇన్ఫర్మేషన్ కావాలన్నా 9133517733కి కాల్ చేయండి. వెల్కమ్ టు కేపీఐఎస్. మైసెల్ఫ్ మణికంఠ. టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మనం ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ని ఈ 1 వీక్ కూడా డిస్కస్ చేసుకుందాం. అందులో ఫస్ట్ ఎంసీక్యూస్ చూసుకుంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద 1919 ఫర్మాన్ డిఫైనింగ్ ముల్కీ రూల్స్. సో మనకి 1919వ సంవత్సరంలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు 1919 అనే ఫార్మాన్ని రిలీజ్ చేశారు. ఇది ప్రత్యేకంగా ముల్కీకి సంబంధించినటువంటి డెఫినేషన్, అర్థ వివరణకు సంబంధించినటువంటి అంశాల గురించి ప్రత్యేకంగా చెప్పారు. సో అందులో ఈ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అని అడగడం జరిగింది. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే, ఏ పర్సన్ క్వాలిఫైస్ యాజ్ ఏ ముల్కీ ఆఫ్టర్ 15 years ఆఫ్ పర్మనెంట్ రెసిడెన్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్. సెకండ్ ఆప్షన్, ఏ ముల్కీ ఉమెన్ హూ రిటర్న్స్ టు ద స్టేట్ ఆఫ్టర్ హెర్ నాన్ ముల్కీ హస్బెండ్స్ డెత్ ఆర్ డైవర్స్ రిటైన్డ్ హెర్ ముల్కీ స్టేటస్. థర్డ్ ఆప్షన్, తాలూక్దార్స్ వర్ ఎంపవర్డ్ టు ఇష్యూ ముల్కీ సర్టిఫికేట్స్. సో 1919 ఫార్మాన్కి సంబంధించినటువంటి అంశాల గురించి ఇక్కడ ప్రత్యేకంగా ఇచ్చారు. సో ప్రత్యేకంగా ముల్కీ సంబంధించి అర్థ వివరణ ఇచ్చారు. ఒకటవది ఏంటి, హైదరాబాద్ రాష్ట్రంలో 15 సంవత్సరాల శాశ్వత నివాసం తర్వాత ఒక వ్యక్తి ముల్కీగా అర్హత పొందుతాడనేసి. అఫ్ కోర్స్ ఇది కూడా రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో రెండవ ఆప్షన్ చూసుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ ముల్కీయేతర భర్త మరణం లేదా విడాకుల తర్వాత రాష్ట్రానికి తిరిగి వచ్చినటువంటి ముల్కీ మహిళ ఎవరైతే ఉంటారో ఆవిడ కూడా ముల్కీ హోదాని పొందడం జరుగుతుంది. సో ముల్కీ హోదాని కొనసాగించడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ముల్కీ సర్టిఫికేట్స్ ఎవరు ఇష్యూ చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి తాలూక్దారులకి అధికారం కల్పించారు ఈ 1919 ఫర్మాన్ ద్వారా. సో ఈ విధంగా 1, 2, 3 ఈ 3 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సరే. రైట్, ఈ విధంగా 1919కి సంబంధించినటువంటి ఫర్మాన్ ఏదైతే ఉందో ఈ ఫర్మాన్ గురించి ప్రత్యేకంగా చదువుకోవాలి. ఎందుకంటే ప్రత్యేకంగా ముల్కీకి సంబంధించినటువంటి డెఫినేషన్ ఇందులో ప్రత్యేకంగా ఇచ్చారు కాబట్టి దీనికి మీద ఖచ్చితంగా ఫోకస్ చేసుకొని చదువుకోవాలి. రైట్, తర్వాత వచ్చినటువంటి 1952 ఎడ్యుకేషన్ సిటీ కాలేజ్ ఇన్స్టిట్యూట్. రైట్, ఈ విధమైనటువంటి అంశాలన్నిటికీ కూడా బేస్ ఏంటంటే ఈ ముల్కీకి సంబంధించినటువంటి డెఫినేషన్ కదా. రైట్, తర్వాత క్వశ్చన్ చూసుకుంటే, అరేంజ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ ఇన్ క్రొనాలజికల్ ఆర్డర్ స్టార్టింగ్ ఎర్లియస్ట్ టు లేటెస్ట్. సో ఎర్లియస్ట్ నుంచి లేటెస్ట్గా ఏర్పడినటువంటి ఆర్గనైజేషన్స్, సంస్థల యొక్క క్రొనాలజీ అనేది ఒక క్రమ పద్ధతిలో ఎర్లియస్ట్ నుంచి లేటెస్ట్కి జత చేయమని చెప్పాడు. సో ఈ విధంగా ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్, హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్ ఆర్గనైజేషన్, సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్, హైదరాబాద్ అసోసియేషన్. సో ఈ విధంగా ఉస్మానియా పట్టభద్రుల సంఘం, హైదరాబాద్ రాష్ట్ర సంస్కరణ సంస్థ, సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్, హైదరాబాద్ అసోసియేషన్. సో దిగువ ఇచ్చిన కోడ్ను ఉపయోగించి సరైన సమాధానాన్ని కనుగొనమని చెప్పారు. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా. సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్. సో మెయిన్గా ఎర్లియస్ట్ నుంచి లేటెస్ట్గా ఏదో మనకి తెలుసుకుంటే సరిపోతుంది. సో ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1920న ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ప్రత్యేకంగా దేనికోసం ఏర్పాటు చేశారు? అటు ఎడ్యుకేషన్, అదేవిధంగా సోషల్ ఇష్యూస్ పరమైనటువంటి అంశాలు ఏవైతే ఉస్మానియా యూనివర్సిటీలు ఉన్నాయో వాటిని పరిష్కరించేందుకు అనేసి 1920లో ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అనేది ఏర్పాటైంది. రైట్, అదేవిధంగా హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇది 1921లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ప్రత్యేకంగా ఎందుకు ఏర్పాటు చేశారు? హైదరాబాద్ రాష్ట్రంలో గణనీయమైన పరిపాలన మరియు రాజకీయ మార్పుల్ని ఇది ప్రత్యేకంగా సూచించడం జరిగింది. సో రిఫార్మ్స్ ఉన్నాయి కదా. సో మేజర్గా అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటికల్ రిఫార్మ్స్కి సంబంధించినటువంటి అంశాల గురించి హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్ ఆర్గనైజేషన్ అనేది 1921లో ఏర్పడింది. అదేవిధంగా సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ అనేది 1926లో ఏర్పడింది. సో ఇది ఎందుకు ఏర్పడింది? మేజర్గా సోషల్ అండ్ పొలిటికల్కి సంబంధించినటువంటి రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చేటందుకు సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ అనేది 1926లో ఏర్పడింది. లాస్ట్గా హైదరాబాద్ అసోసియేషన్ అనేది 1930లో ఏర్పడటం జరిగింది.
సో ఇక్కడ పీపుల్ యొక్క రైట్స్ రిప్రజెంటేషన్కి సంబంధించినటువంటి అంశాల మీద ఫోకస్ చేస్తూ ఈ హైదరాబాద్ అసోసియేషన్ అనేది ఏర్పడింది. సో ఈ విధంగా 1, 2, 3, 4 అనేది అక్కడ ఉంటే అది ఆన్సర్. సో డి. సో ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ 1920లో ఏర్పడింది. హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్ ఆర్గనైజేషన్ 1921లో ఏర్పడింది. సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ 1926లో ఏర్పడింది. హైదరాబాద్ అసోసియేషన్ అనేది 1930లో ఏర్పడడం జరిగింది. సో ఈ విధంగా క్రొనాలజీని గుర్తుపెట్టుకోవడమే కాకుండా వాటి యొక్క లక్ష్యాలు, ఆబ్జెక్టివ్స్ ఏంటి అనే అంశం గురించి కూడా చదువుకోండి. రైట్, తర్వాత క్వశ్చన్ చూసుకుంటే డిస్ట్రిక్ట్స్ ప్రెజెంట్ నేమ్స్ అదేవిధంగా ఏన్షియంట్ నేమ్స్కి సంబంధించినటువంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు. సో ఆ అంశాలను చూస్తూ ఇది చేయండి. సో 5 seconds టైం తీసుకుని దీని ఆన్సర్ చేయండి. కరీంనగర్, మహబూబానగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్. సో ఇక్కడ ఏన్షియంట్ నేమ్స్ ఇచ్చారు. ఇందూరు, రుక్కమ్మపేట, మెదక్ దుర్గం, ఏదులపురం, యలగొందుల. సో ఈ విధంగా విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అంటే ఆన్సర్ ఈజ్ బి. కరీంనగర్కి పాత పేరు ఏంటంటే యలగందుల. మహబూబ్ నగర్కి ఓల్డ్ నేము ఇందూర్. అదేవిధంగా ఆదిలాబాద్కి పాత నేము ఏదులపురం. నిజామాబాద్కి ఓల్డ్ నేము ఇందూర్. ఓకేనా? తర్వాత మెదక్కి మెదక్ దుర్గం. సో ఈ విధంగా 1E, 2B, 3D, 4A, 5C. సో కరీంనగర్ ఓల్డ్ నేమ్ యలగందుల, మహబూబ్ నగర్కి రుక్కమ్మపేట, ఆదిలాబాద్కి ఏదులపురం, నిజామాబాద్కి అయితే ఇందూరు, మెదక్కి మెదక్ దుర్గం అనేది ఏన్షియంట్ నేమ్స్గా ఉండడం జరిగింది. సో ఈ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి 33 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అంశాలు చదువుకోండి. అదేవిధంగా 1956లో తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతం రెండూ కలిసి ఆంధ్రప్రదేశ్కి ఏర్పడ్డాయి కదా. అప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలు, వాటి యొక్క పేర్లు, ప్రస్తుతం ఉన్నటువంటి 33 డిస్ట్రిక్ట్స్, వాటన్నిటికీ సంబంధించినటువంటి అంశాల గురించి కూడా చదువుకోండి. రైట్, తర్వాత ప్రశ్న చూసుకుంటే మేజర్గా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి అంశాలు. సో తెలంగాణలో జాతరలకు సంబంధించినటువంటి అంశాలు. సో ఏ జాతరలు ఏ దేవతకు సంబంధించినవని అడిగారు. సో మెల్ల చెరువు జాతర, కోదండపురం జాతర, కొండగట్టు జాతర, నల్లకొండ జాతర, ఏడుపాయల జాతర. సో ఒక 5 seconds టైం తీసుకొని ఏ జాతర ఏ దేవతకు సంబంధించింది అనేది చూడండి. సో మెల్ల చెరువు జాతర అనేది మెయిన్గా శంభులింగేశ్వర స్వామికి సంబంధించినటువంటి జాతర. కోదండపురం జాతర వెంకటేశ్వర స్వామికి. కొండగట్టు జాతర ఆంజనేయ స్వామికి. నల్లకొండ జాతర నరసింహస్వామికి. ఏడుపాయల జాతర అనేది దుర్గా భవానీకి సంబంధించినటువంటి జాతర. సో ఈ విధంగా ఏ జాతర ఏ దేవతకు సంబంధించినటువంటి అంశాలు అనేది మనకి అడగడానికి స్కోప్ ఉంది. ఇది మాత్రమే కాకుండా మేడారం జాతర, నగోబా జాతర, ఇటువంటి అంశాల గురించి కూడా మెయిన్గా ట్రైబల్ రిలేటెడ్గా వచ్చినటువంటి జాతరల గురించి కూడా ప్రత్యేకంగా చదువుకోండి. రైట్, ఇవన్నీ కూడా మనకి తెలంగాణ కల్చర్లో వస్తాయి. అట్ ది సేమ్ టైం తెలంగాణ మూవ్మెంట్ రిలేటెడ్ అంశాల్లో కూడా మనకు వస్తాయి. రైట్, తర్వాత క్వశ్చన్ చూసుకుంటే ఆపరేషన్ పోలోకు సంబంధించినటువంటి అంశాలు ఇచ్చారు. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అఫీషియల్ విత్ దేర్ రోల్స్. సో ఆపరేషన్ పోలోకు సంబంధించినటువంటి అఫీషియల్స్ వారి యొక్క రోల్స్ గురించి ఇచ్చారు. సో ఇక్కడ సర్ రాయ్ బుచ్చర్, బల్దేవ్ సింగ్, జనరల్ ఎల్డ్రోస్, మీర్ లైక్ అలీ, దీనియా జంగ్. సో ఈ విధంగా విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అని అడిగారు. సో ఒక 5 seconds టైం తీసుకొని దీని యొక్క ఆన్సర్ ఏంటో మీరు చెప్పండి. 5 seconds టైం తీసుకొని దీని ఆన్సర్ ఏంటో చెప్పండి. రైట్, ఫస్ట్ సర్ రాయ్ బుచ్చర్ అనే ఆయన ఇండియన్ ఆర్మీ చీఫ్గా ఉండడం జరిగింది. రైట్, ఆపరేషన్ పోలో టైంలో సర్ రాయ్ బుచ్చర్ యొక్క రోల్ ఏంటంటే ఇండియన్ ఆర్మీ చీఫ్గా ఉన్నారు. బల్దేవ్ సింగ్ ఏం చేశారు? అప్పుడు ఇండియన్ యొక్క డిఫెన్స్ మినిస్టర్. సో మనకి 1947 తర్వాత, అంటే దానికి ముందు 1946లో తాత్కాలిక ప్రభుత్వం ఉంటుంది. 1947 తర్వాత ఇండిపెండెన్స్ టైంలో ఒక ప్రభుత్వం ఏర్పడింది. సో ఆ ప్రభుత్వంలో ఎవరెవరు సభ్యులు ఉన్నారనేసి మనం ఆల్రెడీ పాలిటిక్స్ సంబంధించినటువంటి అంశాల్లో చదువుకుంటాం. మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఆల్సో కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశాలు చదివేటప్పుడు చదువుతాం. సో అక్కడ మనకి 1947 తర్వాత ఏర్పడినటువంటి మంత్రిత్వ శాఖలు, మంత్రులు ఎవరున్నారు అనే అంశాన్ని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఈజీగా మనం బల్దేవ్ సింగ్ని డిఫెన్స్ మినిస్ట్రీగా ఇది చేయొచ్చు. రైట్, అదేవిధంగా జనరల్ ఎల్డ్రోస్ దేనికి సంబంధించినటువంటి వ్యక్తి? హైదరాబాద్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్గా ఉండడం జరిగింది. హైదరాబాద్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్గా ఉన్నారు. సో అదేవిధంగా మీర్ లైక్ అలీ
హైదరాబాద్కి ప్రధానమంత్రిగా ఉండడం జరిగింది. హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్గా. ధీర్యాంగ్ జంగ్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్నారు. సో ఆన్సర్ ఈజ్ డి అవుతుంది కదా. రైట్, తర్వాత క్వశ్చన్ చూసుకుంటే వెల్లోడి గవర్నమెంట్కి సంబంధించినటువంటి అంశాలు ఇచ్చారు. సో ఇక్కడ మనకి సైనిక మిలిటరీ గవర్నమెంటు, ఆ తర్వాత ఏర్పడినటువంటి వెల్లోడి గవర్నమెంటు, ఆ తర్వాత వచ్చినటువంటి బురుగుల రామకృష్ణారావు గవర్నమెంట్కి సంబంధించినటువంటి అంశాలు, అక్కడ ఏ ఏ డిపార్ట్మెంట్స్ ఎవరెవరు ఛార్జ్ తీసుకున్నారు, ఇటువంటి అంశాలతో పాటునే ప్రత్యేకంగా బురుగుల రామకృష్ణారావు గారు ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఆయన తీసుకువచ్చినటువంటి సంస్కరణలు ఏంటి, వివిధ మంత్రిత్వ శాఖలను ఎవరు పొందారు, ఇటువంటి అన్ని అంశాలని చదువుకోవాలి. రైట్, ఈ విధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు. సో మోస్ట్లీ మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. రైట్, వెల్లోడి గవర్నమెంట్లో ఎవరెవరు ఏ ఏ బాధ్యతలు తీసుకున్నారు, సో మంత్రులు, వారి యొక్క విభాగాలు. సో మేజర్గా బురుగుల రామకృష్ణారావు గారు, శేషాద్రి, విబి రాజు, మల్చంద్ గాంధీ, యార్జంగ్ బహదూర్. సో బురుగుల రామకృష్ణారావు గారు ఏ శాఖను తీసుకున్నారు, విద్యాశాఖను తీసుకోవడం జరిగింది. రైట్, అదేవిధంగా ఎం శేషాద్రి కమ్యూనికేషన్ అండ్ లాకి సంబంధించి హోమ్ అండ్ కమ్యూనికేషన్ లా. రైట్, అదేవిధంగా విబి రాజు లేబర్, కస్టమ్స్, ఇండస్ట్రీస్ అండ్ హౌసింగ్ సంబంధించి, ముల్చంద్ గాంధీ మెడికల్ హెల్త్, రీజనల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి, యార్జంగ్ బహదూర్ పబ్లిక్ వర్క్స్కి సంబంధించినటువంటి అంశాల మీద వాళ్ళ యొక్క మంత్రిత్వ శాఖలు అనేవి ఆధారపడ్డాయి. సో ఆన్సర్ ఈజ్ ఏ. బురుగుల రామకృష్ణారావు గారు ఎడ్యుకేషన్, ఎం శేషాద్రి హోమ్, కమ్యూనికేషన్ అండ్ లా, విబి రాజు లేబర్, కస్టమ్స్, ఇండస్ట్రీస్ అండ్ హౌసింగ్, మల్చంద్ గాంధీ మెడికల్ హెల్త్ అండ్ రీజనల్ ఇన్స్టిట్యూషన్స్, యార్జంగ్ బహదూర్ పబ్లిక్ వర్క్స్ సంబంధించి. రైట్, ఇదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 1952లో జనరల్ ఎలక్షన్స్ జరగడం జరిగింది. సో అరేంజ్ ద ఫాలోయింగ్ పొలిటికల్ పార్టీస్ బై దేర్ స్ట్రెంగ్త్ ఇన్ ద 1952 జనరల్ ఎలక్షన్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ అడిగారా లేకపోతే డిసెండింగ్ ఆర్డర్ అడిగారా అనేది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఆరోహణ క్రమం గురించి అడిగారు. సో ఇక్కడ ఆరోహణ క్రమమా, అవరోహణ క్రమం గురించి అడిగారా, ఇటువంటి అంశాల గురించి కూడా ఫోకస్ చేస్తూ చదవాలి. రైట్, ఇక్కడ ఏమడిగారు, 1952 జనరల్ ఎలక్షన్స్ జరిగాయి కదా, ఆ సార్వత్రిక ఎన్నికల్లో ఆధిక్యం ప్రకారం ఏ ఏ రాజకీయ పార్టీలకి ఏ ఏ సీట్స్ వచ్చాయి అనేది అసెండింగ్ ఆర్డర్లో చెప్పమన్నారు. సో కాంగ్రెస్, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీ, ఇండిపెండెంట్ పార్టీ, సోషలిస్ట్ పార్టీ, పిజెంట్ అండ్ వర్కర్స్ పార్టీ, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ ఫెడరేషన్ పార్టీ. సో ఏ అంటే తక్కువ నుంచి ఎక్కువకు వెళ్ళమని అడిగారు. సో మేజర్గా షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ ఫెడరేషన్ పార్టీకి అరౌండ్ 6 సీట్స్ వచ్చాయి, 5 సీట్స్ వరకు వచ్చాయి. అదేవిధంగా పెజెంట్ అండ్ లేబర్ పార్టీ, వర్కర్ పార్టీకి అయితే 10 సీట్స్ వచ్చాయి, సోషలిస్ట్ పార్టీకి 11 సీట్స్, ఇండిపెండెంట్ స్వతంత్ర పార్టీకి 14 సీట్స్, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీకి 42 సీట్స్, కాంగ్రెస్ పార్టీకి 93 సీట్స్ వచ్చాయి. సో ఈ విధంగా అసెండింగ్ ఆర్డర్లో ఏది ఎక్కువ నుంచి తక్కువకి ఉంది అనేసి అడిగారు. సో ఎక్కువ నుంచి తక్కువకి ఏది ఉందంటే, సో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీ, రైట్, అదేవిధంగా ఇండిపెండెంట్ పార్టీ, తర్వాత సోషలిస్ట్ పార్టీ. సో ఈ విధంగా ఏ అనేది ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ ఏ, నాట్ సి. సో ఏది ఎక్కువ నుంచి తక్కువకని అడిగారు కదా అసెండింగ్ ఆర్డర్. సో కాంగ్రెస్కి 93, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీకి 42, ఇండిపెండెంట్ పార్టీకి 14, సోషలిస్ట్ పార్టీకి 11, పెజెంట్ అండ్ వర్కర్స్ పార్టీకి 10, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ ఫెడరేషన్ పార్టీకి 5 వచ్చాయి. సో ఈ విధంగా జనరల్ ఎలక్షన్స్కి సంబంధించి ఏ ఏ పార్టీకి ఎన్నెన్ని సీట్స్ వచ్చాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. అట్ ది సేమ్ టైం అది ఆరోహణ క్రమంలో అడిగారా, అవరోహణ క్రమంలో అడిగారు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్, డిసెండింగ్ ఆర్డర్ అడిగారా, అసెండింగ్ ఆర్డర్ అనేది అడిగారు అనేది కూడా మనం ఖచ్చితంగా ఫోకస్ చేసుకొని చదవాలి. రైట్, తర్వాత క్వశ్చన్ చూసుకుంటే కమిటీస్ ఇచ్చారు, ఆ కమిటీ యొక్క పర్పస్ ఏంటని ఇచ్చాడు. సో మేజర్గా ఎస్కే తార్ కమిటీ, పండిట్ సుందర్లాల్ కమిటీ, ఏడి గోర్వాలా కమిటీ, పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ, జస్టిస్ కైలాష్ నాథ్ వాంచో కమిటీ. సో వాటి యొక్క పర్పస్ కూడా పక్కన అడిగారు. సో ఒక 5 సెకండ్స్ టైం తీసుకొని దీని ఆన్సర్ ఏంటో చెప్పండి. రైట్, ఇక్కడ డిఏ అనేది లేదు కదా. సో డిఏ ఏంటంటే 1D, 2A, 3C, 4B అండ్ 5E. సో ఈ కింద పర్పస్ కూడా ఇచ్చారు. మేజర్గా ఫస్ట్
ఏ చూసుకుంటే స్టడీ అటాక్స్ ఆన్ ముస్లిమ్స్ అండ్ కమ్యూనిస్ట్, ముస్లింలు కమ్యూనిస్టుల మీద దాడులకు సంబంధించి అధ్యయనం కోసం. ఇన్వెస్టిగేట్ పోలీస్ ఫైరింగ్స్ అట్ సిటీ కాలేజ్, సో 1952లో జరిగినటువంటి సిటీ కాలేజ్ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేయడానికి. రైట్. థర్డ్ చూసుకుంటే హైదరాబాద్లో పరిపాలన, ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి దానికి సంబంధించి. డి చూసుకుంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుపై. ఈ ఏమో కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంలోని సమస్యలపై నివేదిక చేయమనేసి ఒక కమిటీని వేశారు. సో ఈ విధంగా చూసుకుంటే విచ్ వన్ ఈస్ కరెక్ట్ అనేది అడిగారు. సో ఆన్సర్ ఈస్ ఎస్కే తార్ కమిటీ ఈస్ ఫర్ లింగ్విస్టిక్ స్టేట్స్కి సంబంధించి ఫార్మేషన్కి సంబంధించి వేశారు. సో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుపై ఎస్కే తార్ కమిటీ వేశారు. సో 1D ఎక్కడ ఉంటే అది ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా 1D. రైట్. అదేవిధంగా సుందర్లాల్ కమిటీ దేనికి వేశారు? ముస్లింలు కమ్యూనిస్టుల మీద జరిగినటువంటి అటాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అధ్యయనం చేయడానికి పండిత్ సుందర్లాల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. అదేవిధంగా గోర్వాలా కమిటీని ఎందుకు వేశారు? హైదరాబాద్ రాష్ట్రంలో పరిపాలన, ఆర్థిక పరమైనటువంటి అంశాల మెరుగుదల కోసమై ఏడి గోర్వాలా కమిటీని వేశారు. ఫోర్త్ చూసుకుంటే పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీని దేనికోసం ఏర్పాటు చేశారంటే సిటీ కాలేజ్ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి పోలీస్ ఫైరింగ్స్ ఏవైతే జరిగాయో వాటిని ఇన్వెస్టిగేట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి కమిటీని ఏర్పాటు చేశారు. రైట్. అదేవిధంగా జస్టిస్ కైలాష్నాథ్ వాంచు కమిటీని కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రంలోని సమస్యలపై నివేదిక ఇవ్వమనేసి కైలాష్నాథ్ వాంచు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. ఈ విధంగా ఈవెన్ ఈ ఎస్కే తార్ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు వాటి యొక్క ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. రైట్. ఎస్కే తార్ కమిటీ, సుందర్లాల్ కమిటీ, గోర్వాలా కమిటీ, జగన్మోహన్ రెడ్డి కమిటీ, కైలాష్నాథ్ వాంచు కమిటీ వాటి యొక్క పర్పస్తో పాటునే అవి ఎప్పుడు ఏర్పాటు చేశారు అనే అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈ రోజుకి ఈ క్వశ్చన్స్తో మనం ఎండ్ చేద్దాం. రేపు ఇంకొక 15 క్వశ్చన్స్తో, ఇంకొక 10 క్వశ్చన్స్తో మళ్ళీ కలుసుకుందాం. అండ్ దెన్ టేక్ కేర్. బాయ్.